నమస్తే, వెల్కమ్ టు దిక్సూచి. ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్. స్వామి నిత్యానంద మరణించారని చెప్పేసి వాళ్ళ బంధువు, సమీప బంధువు సుందరేశ్వరానంద ఒక వీడియో సందేశం ద్వారా తెలిపారనే వార్త దేశమంతటా గుప్పమన్నది. విషయం వస్తే మనము ఈ నిత్యానంద స్వామి వయసు 47 సంవత్సరాలు. 47 సంవత్సరాలకే ఆయనకి 100 ఏళ్ళు నిండాయి. ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన తన శరీరం నుండి 200 సంవత్సరాల పాటు ఆపరేట్ చేస్తాను అని చెప్పారు. ఆపరేట్ అంటే ఏమో, ఐ విల్ ఆపరేట్ ఫ్రమ్ దిస్ బాడీ ఫర్ 200 ఇయర్స్ అని ఆయన చెప్పిన వీడియోస్ మనం చూసాం. ఈ స్వామీజీలు, బాబాలు ప్రజలని ఎంత పిచ్చోళ్ళని చేస్తారో, దేవుడు దయ్యం అని నమ్మించి ఎంత మోసం చేస్తారో, ప్రజలందరూ దాన్ని నమ్మి బుర్ర వాడకుండా, విచక్షణ వివేకం వాడకుండా ఈ వీళ్ళంట ఎలా వెళ్తారో మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నిత్యానంద ఒకప్పుడు జగ్గి వాసుదేవ్తో విభేదాలు వచ్చి ఒకరిని ఒకరు హత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించారని తెలుస్తుంది. జగ్గి వాసుదేవ్ నిత్యానందని హతమార్చడానికి ఒక వ్యక్తికి సుపారిచ్చారనే వార్తలు కూడా వచ్చాయి. ఎందుకు హతమార్చాలనుకుంటారంటే, ఒకవేళ జగ్గి వాసుదేవ్ గనక నిత్యానందని హతమార్చకపోతే నిత్యానందే జగ్గి వాసుదేవ్ని హతమారుస్తారని ఇద్దరి మధ్యలో ఎవరికి స్పాట్ పెట్టాలా అని ఇద్దరు మాఫియా డాన్ల లాగా ఎవరికి స్పాట్ పెట్టాలనేది కూడా నడిచిందంట. సో ఈ జగ్గి వాసుదేవ్ని తట్టుకోలేక ఆయన దేశం వదిలి పారిపోయారు. అదే కాకుండా ఆయన మీద ఒక సినిమా యాక్టర్ పేరు అనవసరం, సినిమా యాక్టర్తో సెక్షువల్ దీంట్లో పాల్గొన్నట్టు మనకి వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. దాని మీద ఆ తర్వాత ఆయన మీద పలు ఆరోపణలు వస్తే, భూ కబ్జాలకు కానీ లేకపోతే లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తే ఆయన దేశం వదిలి పారిపోయారు. ఏదో ఒక ద్వీపాన్ని కొనేసి అక్కడ కైలాస దేశ అని చెప్పేసి దాన్ని స్థాపించారు. అక్కడ ఆయన రకరకాల ఏమంటారు విన్యాసాలు చేస్తూ ఉంటారు, సర్కస్లో విన్యాసాలలాగా. మనం అన్నీ చూసి కడుపు నవ్వుకోవచ్చు. సో అందులో భాగంగానే చెప్పారు ఆయన, ఐ విల్ ఆపరేట్ ఫ్రమ్ దిస్ బాడీ ఫర్ 200 ఇయర్స్ అని చెప్పారు. 47 సంవత్సరాలకే టపా కట్టేశారు. సో ఈ దేవుడిని స్వామీజీనని, నాకు దేవుడికి నాకు ఇది ఉందని, నేనే దేవుడిని అని చెప్పేసేసి ఈ జగ్గి వాసుదేవు, ఈ నిత్యానంద, ఆసారాం బాపు, అలాగే రామ్ రహీం, ఇంతమంది మోసం చేస్తున్నా కానీ వీళ్ళు కళ్ళు తెరవరేంటి? ఇక్కడ మన ఆడవాళ్ళది కూడా చాలా తప్పు ఉంది. ఇక్కడ ఆడవాళ్ళు కుటుంబం కోసము శ్రమించి కష్టపడి పిల్లల కోసం, కుటుంబం కోసం ధనాన్ని కాయకష్టం చేసో లేకపోతే అహర్నిశలు కృషి చేసి ధనార్జన చేసి కుటుంబాన్ని పోషించే భర్త కంటే కూడా ఈ స్వామీజీలు, ఈ బాబాలు, ఈ పూజారులు చెప్పే మాటలు నమ్ముతారు. ఎంత ద్రోహం చేస్తున్నారు వీళ్ళు. ఈ బాబాలకి ఇంత ఊతమిచ్చేది ఎవరు ఈ బాబాలకి ఇంత ఊతమిచ్చేది? 80% మహిళలే. పురాణాల్లోనేమో పతియే ప్రత్యక్ష దైవం అని రాసుంది. మరి ఇక్కడ స్వామీజీయే ప్రత్యక్ష దైవంలాగా కనబడుతున్నారు వీళ్ళకి. సో ఇక్కడ మహిళలది కూడా చాలా తప్పు ఉంది. గుడిలోకి వెళ్ళి వేపపు తొందరగా వచ్చింది, మీ ఆడబిడ్డకి బట్టలు పెట్టాలంటే అదొకటి మొదలు పెడతారట. గుడిలో పూజారి కూసే పిచ్చి కూతులన్నీ ఆచరించేది ఈ ఆడవాళ్ళు. ముందు ఈ ఆడవాళ్ళని సెట్ చేయాలి, ఇటువంటి స్వామీజీల ట్రాప్లో పడకుండా. ఈ స్వామీజీలు కానీ ఒక్కొక్కడికి వేల కోట్ల రూపాయల ఆదాయం. ఇప్పుడు జగ్గి వాసుదేవ్, నిత్యానంద ఒకరికొకరు ఎందుకు క్లాష్ అంటే, ఈయన భక్తుల్ని ఆయన భక్తుల్ని ఈయన క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళ బాధ. ఒక మాఫియా డాన్ లాగా ఒకరికొకరు చంపుకోవడానికి సుపారీలు ఇచ్చుకున్నారు. జగ్గి వాసుదేవ్ ఆశ్రమంలో మనకి చూసాము, ఆడపిల్లల లైంగిక వేధింపులు, రేపులు, ఒక అబ్బాయి రేపు, ఇవన్నీ కేసులు, ఎఫ్ఐఆర్ కూడా కట్టట్లా, అంత పవర్ఫుల్ అయిపోయారు. ఈయనేమో ఏకంగా ఒక ద్వీపాన్ని కొనేసి, భారతదేశం నుంచి వెళ్ళిపోయి ఒక ద్వీపాన్ని కొనేసి అక్కడ కైలాస దేశం అని పెట్టి యునైటెడ్ నేషన్స్కి రిప్రజెంటేషన్ పంపించి అక్కడ తన దేశానికి స్వతంత్ర దేశంగా ప్రకటించాలని, పాస్పోర్ట్ ఇవి గుర్తింపు ఇవ్వాలని, కరెన్సీకి గుర్తింపు ఇవ్వాలని, కైలాస దేశమని ప్రకటించుకున్నారు. ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇదంతా ప్రజల మూర్ఖత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ప్రజల మూర్ఖత్వాన్ని, అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుని లేని దేవుడు ఉన్నట్టు సృష్టించి దోచుకుంటున్నారు. ఇంతకంటే ఏ బందిపోటు దొంగో లేకపోతే ఎవరైనా సరే, ఘరానా దోపిడీగారైనా సరే చాలా చిన్నవాళ్ళు వీళ్ళ ముందర. వీళ్ళు మాయా మాటలు చెప్పి తేనె పూసే కత్తిలాగా ప్రజలకు తెలియకుండా దోచుకుంటున్నారు.
సో 200 సంవత్సరాలు బతుకుతానని చెప్పిన స్వామి నిత్యానంద కథ ముగిసింది. ఈ ప్రభుత్వాలు కూడా ఇటువంటి వాళ్ళని రామ్ రహీం కానీ, లేకపోతే రేపొద్దున్న జగ్గి వాసుదేవ్ మీద కేసులు రుజువైతే ఆయన కానీ వీళ్ళందరూ ఆస్తి జప్తు చేసి ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలి. ఇదంతా ప్రజల ఆస్తి. ప్రజలని నమ్మబలికి మోసం చేసి దోచుకున్న ఆస్తి. నిత్యానందన్ కూడా ఆయన ఆస్తి మొత్తం ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలి. ప్రజలకు చెందాలి ఇవి. సో నా వాదంతో ఏకీభవిస్తున్న వాళ్ళందరూ ఈ వీడియోని అత్యధికంగా షేర్ చేయండి. ఇక్కడ 200 సంవత్సరాలు బతుకుతాన్న ఒక స్వామీజీ నిత్యానంద 47 సంవత్సరాలకే టపా కట్టేశాడు. ఆ వార్త నిజమైతే. జై హింద్.